ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రగతిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ పాలసీ ఉండాలన్న రేవంత్. చైనా, జపాన్ స్థాయి అభివృద్ధి లక్ష్యమని పునరుద్ఘాటన. తెలంగాణలో పంచాయతీలకు మొదటి రోజు భారీగా నామినేషన్లు. 4236 సర్పంచులకు 3242 నామపత్రాలు సమర్పించిన అభ్యర్థులు. తిరుమల వైభవాన్ని ప్రపంచం మొత్తం చాటాలన్న చంద్రబాబు. వైకుంఠ ఏకాదశి దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. అమరావతిలో 15 బ్యాంకుల కార్యాలయాలకు నేడు శంకుస్థాపన. సిఆర్డీఏ వద్ద భూమి పూజ చేయనున్న చంద్రబాబు, నిర్మలా సీతారామన్. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఆమోదించనున్న కేబినెట్. అసెంబ్లీ నిర్వహణపైన చర్చించనున్న అమాత్యులు. ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై నోటిఫికేషన్. 30 రోజుల్లో అభ్యంతరాలు చెప్పాలని స్థానిక ప్రజలకు సూచన. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొనసాగుతున్న ఉత్కంఠ. పరస్పర ట్వీట్లతో రాజకీయాలను వేడెక్కిస్తున్న సిద్ధరామయ్య, శివకుమార్. పాకిస్తానీలకు వీసాల జారీ నిలిపివేసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భిక్షాటన నేరాలు చేస్తున్నందుకు చర్యలు. తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించడంతో పాటు భవిష్యత్తు రోడ్ మ్యాప్ స్పష్టంగా కనిపించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చైనా, జపాన్ల స్థాయి అభివృద్ధే లక్ష్యంగా ఉండాలన్నారు. తెలంగాణ యువత నైపుణ్యం ప్రపంచంతోనే పోటీ పడేలా ప్రణాళికలు చేయాలని తెలిపారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 రీజియన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పల్లెల నుంచి రాజధాని వరకు అందరికీ సమాన అవకాశాలు ఉండేలా తెలంగాణ అభివృద్ధి కావాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంటుపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలన్నారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ 3 రీజియన్లను విభజించుకోవాలని సూచించారు. ఈ 3 రీజియన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలో డాక్యుమెంట్లో పొందుపరచాలన్నారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి, అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్ధి లక్ష్యంగా రానున్న 22 ఏళ్లకు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. వైద్యం, విద్య, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మా, అగ్రికల్చర్ తో పాటు వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటం టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, స్టార్టప్, ఎంఎస్ఎంఈలు, టూరిజం, ఎగుమతుల వంటి రంగాలు రానున్న 2 దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలక రంగాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తోన్న పారదర్శక పాలన, సులభ అనుమతులు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల మొదటి గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయన్నారు. ఈ బలాలే పునాదిగా మరింత పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్ ఉండాలని సీఎం సూచించారు. మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్లోని 2959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వస్థితికి తీసుకురావడంతో పాటు గ్రామాల్లో స్వచ్ఛమైన త్రాగునీరు, పరిశుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులతో విలేజ్ 2.0 లక్ష్యంతో పనిచేసేలా ప్రణాళిక చేసినట్లు అధికారులు వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు, హైస్పీడ్ మొబిలిటీ కారిడార్లు, రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లు, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును డాక్యుమెంట్లో వివరించనున్నట్టు తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్పోర్టులో కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు అత్యాధునిక హైవే, గ్లోబల్ వర్క్ ఫోర్స్ తో పోటీ పడేలా ఏటా 2 లక్షల యువతకు 1,00,000 మంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి టార్గెట్ గా ప్రణాళికలు చేస్తున్న
చేస్తున్నట్లు అధికారులు వివరించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్స్ విలేజీలు నిర్మించనున్నట్లు చెప్పారు. హాలిస్టిక్ వెల్నెస్ సెంటర్లు, టూరిజం ప్రాంతాల అభివృద్ధి, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్ ను క్రియేట్ చేయడం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్స్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేసేలా డాక్యుమెంట్ తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. యానిమేషన్, గేమింగ్, ఫిలిం టెక్ పరిశ్రమలకు తెలంగాణ కొత్త గమ్యంగా రూపొందే లక్ష్యంతో ఉంటుందన్నారు. గ్రామం నుంచి హైదరాబాద్ వరకు సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ 2047 మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మొదటి రోజు సర్పంచ్ పదవులకు 3,242 మంది వార్డు సభ్యులకు 1,821 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రేపు సాయంత్రం 5 గంటలకు తొలి విడత నామినేషన్ల గడువు ముగియనుంది. మరోవైపు రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి సూచనలు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసింది. అదనపు ఏజీ, జీపీలు అడిగిన సమాచారం వెంటనే ఇవ్వాలని అధికారులను పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల సమాచారంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా టీఈ పోల్ యాప్ తీసుకొచ్చింది. సీఎస్ రామకృష్ణారావు చైర్మన్గా ఎన్నికల కోడ్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎస్ఈసీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అంశాల్ని కమిటీ పరిశీలించి అవసరమైన వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ వార్డులు, సర్పంచుల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాల ఫలితాలను నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒక స్థానానికి ఒకే అభ్యర్థి నామినేషన్ వేస్తే అక్కడ పదవులు వేలంపాట, ఒత్తిడి, ప్రేరణ, బెదిరింపు, బలవంతపు ఉపసంహరణ జరిగినట్లు ఫిర్యాదులు వస్తే విచారణ చేయాలని సూచించింది. బలవంతపు ఏకగ్రీవమని తేలితే ఫలితాలు ప్రకటించవద్దని సూచించింది. ఫిర్యాదులు రాకపోతే నామినేషన్లు ఉపసంహరించుకున్నా ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులతో స్వీయ ధృవీకరణ పత్రాలు రాయించుకున్న తర్వాతే ఫలితాలు వెల్లడించాలని ఎస్ఈసీ సూచించింది. పలు గ్రామాల్లో పదవులు వేలం, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్న ఎస్ఈసీ వాటిని నిరోధించి స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరింది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై లిఖితపూర్వకంగా వార్తాపత్రికలు, వాట్సాప్ ద్వారా ఏ ఫిర్యాదు వచ్చినా విచారణ చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిపేందుకు అన్ని స్థాయిల్లోని పోలీసు అధికారులు కృషి చేయాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీ మొదలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ల స్థాయి వరకు సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిలో దేశంలోని ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు తమ రాష్ట్ర ప్రధాన కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంకు సహా 15 జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలు ఈ మేరకు భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నాయి. వీటికి నేడు ఉదయం 11:22 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సంస్థల ఏర్పాటు ద్వారా అమరావతిలో 1328 కోట్ల పెట్టుబడుల స్థాపన జరగనుంది. 6,541 ఉద్యోగాలు రానున్నాయి. ఈ బ్యాంకులతో పాటు పలు ఆర్థిక సంస్థలకు సంబంధించిన శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేశారు. అమరావతిలో వివిధ జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఏర్పాటుకు 2014-19 మధ్య భూములు కేటాయించారు. సీడాక్సిస్ రోడ్డును ఆనుకుని రాయపూడి, ఐనవోలు, ఉద్దండరాయనిపాలెం, వెలగపూడి, నేలపాడు, లింగాయపాలెంలలో ఈ భూములను మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆయా భూములకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో వీటి నిర్మాణం ముందుకు సాగలేదు. అప్పుడే మౌలిక వసతులు కల్పించి ఉంటే ఈ బ్యాంకులు అమరావతిలో ఇప్పటికే పనిచేస్తూ ఉండేవి. తాజాగా బ్యాంకుల రాకతో రాజధాని అమరావతిలో ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నేడు మంత్రివర్గ సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి పర్యటన దృష్ట్యా ఉదయానికి బదులుగా మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం జరగనుంది. ఏపీలో కొత్తగా ఏర్పాటు కానున్న 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైన మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులతో పాటు పాలనాపరమైన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
ఆంధ్రప్రదేశ్లో 3 కొత్త జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కీలక ముందడుగు పడింది. దీనికి సంబంధించి చట్టబద్దమైన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల మార్పులు చేర్పులపై ప్రిలిమినరీ నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై ఏదైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లో తెలియచేయాలని సంబంధిత ప్రాంత ప్రజల అభిప్రాయాల్ని కోరింది. వీటన్నింటినీ మరోసారి పరిశీలించి తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి చట్టబద్దత కల్పించేందుకు తదుపరి చర్యలు తీసుకుంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, పలు మండలాల సరిహద్దులు మార్పులు చేర్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలు కలుపుకొని మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది. మార్కాపురం రెవెన్యూ డివిజన్లోని ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిప్రాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకరమిట్ల మండలాలు, అలాగే కనిగిరి డివిజన్లోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచెర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు కొత్త జిల్లాలో ఉండనున్నాయి. మొత్తం 11,42,000 జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి. ఇక చింతూరు డివిజన్లో ఎటపాక, చింతూరు, కోనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3,49,000 జనాభా ఉంది. మదనపల్లి, తంబళ్లపల్లె, పొంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పీటీ సముద్రం, బీరొంగి కొత్తకోట, చౌడేపల్లె, పొంగనూరు మండలాలు, పీలేరు డివిజన్లోని సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఉండనున్నాయి. మొత్తం 11,05,000 జనాభాతో కొత్త జిల్లా ఏర్పడనుంది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. నంద్యాల జిల్లాలో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర, అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, మదనపల్లి జిల్లాలో పీలేరు, ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటితో పాటు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని 2గా విభజిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేశారు. 29 గ్రామాలతో ఆదోని మండలాన్ని కుదించగా 17 గ్రామాలతో పెద్ద హరివనం మండలం ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లోని నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్లో కలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలకు మార్చారు. ఈ 2 మండలాలను కడప రెవెన్యూ డివిజన్ నుంచి రాజంపేట రెవెన్యూ డివిజన్లో కలిపారు. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం మండలాన్ని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు రెవెన్యూ డివిజన్లోకి మార్చారు. నెల్లూరు జిల్లాలో కొండాపురం, వరికుంటపాడు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్ నుంచి కావలి రెవెన్యూ డివిజన్కు మార్చారు. నెల్లూరు జిల్లాలోని కలువోయ మండలాన్ని ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నుంచి తిరుపతి జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్కు మార్చారు. సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరు డివిజన్ నుంచి తిరుపతి జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్కు మార్చారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో చేర్చారు. ఈ 3 మండలాల్ని రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ నుంచి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్కు మార్చారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలాన్ని కాకినాడ రెవెన్యూ డివిజన్ నుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్కు మార్చారు. అనకాపల్లి జిల్లాలో చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్కు మార్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా పేరు మార్చుతూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదేని మార్పులు చేర్పులపై స్థానిక ప్రజలకు అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో సంబంధిత కలెక్టర్కు లిఖితపూర్వకంగా తెలపాలని నోటిఫికేషన్లో ప్రభుత్వం తెలిపింది. వీటన్నింటినీ పరిశీలించి ప్రజల అభ్యంతరాల్లో న్యాయం ఉందని తేలితే మార్పులు చేయనున్నారు. లేదంటే తదుపరి మార్పులు లేకుండానే 30 రోజుల్లో తుది నోటిఫికేషన్లు జారీ చేసి మార్పులను అమల్లోకి తేనున్నారు. ప్రపంచం నలువైపులా తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీని ఆదేశించారు. ఆధ్యాత్మికం, అన్నదానం, విద్యా, వైద్యానికి చిరునామాగా తిరుమల తిరుపతి దేవస్థానం మారాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి దర్శనాలకు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.
దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయంలో అనుసరించే అత్యుత్తమ విధానాలను ఏపీలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో అమలు చేసేందుకు ఆలోచన చెయ్యాలని సూచించారు. ప్రసాదం తయారీ, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ సహా వివిధ అంశాల్లో ఈ విధానాలను అనుసరించాలని దేవాదాయ శాఖకు సూచనలు చేశారు. భక్తులకు దర్శన సౌలభ్యం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలన్నారు. టీటీడీ భక్తుల పోర్టల్ను ఆర్టీజీఎస్ తో అనుసంధానించాలని ఆదేశించారు. తిరుపతిలో ఉన్న ఆస్పత్రులన్నీ ఓ మోడల్ గా అభివృద్ధి చేయాలని సూచించారు. స్విమ్స్, రుయా, బార్డ్ ఆస్పత్రులను అనుసంధానిస్తూ మెరుగైన వసతులు కల్పించాలన్నారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆస్పత్రుల తరహాలోనే వీటి నిర్వహణ చేపట్టాలని సూచించారు. అత్యుత్తమ వైద్య నిపుణులైన డాక్టర్లను శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి ఈ ఆస్పత్రుల ద్వారా వైద్య సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని టీటీడీని ఆదేశించారు. తిరుమలలో కాలుష్య నివారణకు ఈవీ వాహనాలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అన్ని సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్ లోకి తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. వైకుంఠ ఏకాదశికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వైకుంఠ ఏకాదశికి అన్ని భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. వీలైనంత మంది ఎక్కువ భక్తులు దర్శనాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లో నిత్యాన్నదానం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఏపీలో కొత్తగా నిర్మించనున్న 5,000 దేవాలయాలను రీడిజైన్ చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లోని 8 ఆలయాలతో పాటు నవీ ముంబై, తమిళనాడులోని ఉలందూరుపేటలో కొత్తగా టీటీడీ దేవాలయాలను నిర్మాణం చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోయంబత్తూరులోనూ ఆలయ నిర్మాణానికి ఓ భక్తుడు ముందుకొచ్చారని తెలిపారు. అస్సాంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించారని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ఆ రాష్ట్ర సీఎంతో మాట్లాడి మరింత స్థలాన్ని కేటాయించాలని కోరనున్నట్టు తెలిపారు. దేశ విదేశాల్లో నిర్మించే ప్రతి ఆలయం టీటీడీ ప్రధాన ఆలయానికి అనుసంధానం కావాలని సీఎం తెలిపారు. శ్రీవారి ధనానికి, ఆస్తులకు జవాబుదారీగా ఉండాలని, ఎక్కడా దుర్వినియోగానికి చోటు లేకుండా పారదర్శకంగా వాటిని నిర్వహించాలని సూచించారు. ఒంటిమిట్ట రామాలయంలో భక్తుల సంఖ్య పెరిగేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని దేవాదాయ శాఖను ఆదేశించారు. తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు వేగంగా దర్శనాలు జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం నిమిషానికి 8 మంది భక్తుల చొప్పున దర్శనాలు చేసుకుంటున్నట్టు టీటీడీ అధికారులు వివరించారు. పండుగలు, ప్రత్యేక సమయాల్లో సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. దర్శనంతో పాటు కాటేజీ బుకింగ్ ఒకేమారు జరిగేలా చూస్తున్నామని, తద్వారా దుర్వినియోగం అరికట్టామని సీఎంకు తెలియజేశారు. లడ్డూ నాణ్యతను గణనీయంగా పెంచడంతో పాటు అన్నప్రసాదంలో వడ అందిస్తున్నామని తెలిపారు. కిచెన్ను కూడా ఆటోమేషన్ చేసి 2,75,000 మందికి అన్నప్రసాదం చేసేలా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు, అతని తరఫున ఆర్థిక వ్యవహారాలని చక్కబెడతారనే పేరున్న నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు 9 గంటల పాటు ప్రశ్నించారు. ఆయా కంపెనీల ద్వారా ఏ కార్యకలాపాలు నిర్వహించారు, వైసీపీ హయాంలో వాటి ద్వారా ఎంత మేరకు లావాదేవీలు జరిపారు, ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి ఎక్కడి నుంచి సొమ్ములు వచ్చాయనే అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. సునీల్ రెడ్డి ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. కొన్ని ప్రశ్నలకు నోరు విప్పకుండా మౌనం వహించినట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు, అతని తరపున ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెడతారనే పేరున్న నర్రెడ్డి సునీల్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 1,000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 9 గంటల పాటు సిట్ అధికారులు సునీల్ రెడ్డిని విచారించారు. సునీల్ రెడ్డి 2019-24 మధ్య దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు, పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్న సిట్ అతను ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, అందుకు డబ్బు ఎక్కడి నుంచి సమకూరింది, హవాలా ద్వారా తరలించారా, మూలం ఎక్కడ, మద్యం ముడుపుల సొమ్ముతోనే ఇవన్నీ కొన్నారా అనే కోణంలో సునీల్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగిన గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సిట్ వాటిపై ఆరా తీసినట్లు సమాచారం. మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్, ఈ కేసులోని నిందితులతో సంబంధాలు, వారితో జరిపిన భేటీలు తదితర అంశాలపై కూడా సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. సునీల్ రెడ్డి డైరెక్టర్గా గతంలో కొనసాగిన, ప్రస్తుతం కొనసాగుతున్న 10 కంపెనీల్లో సెప్టెంబర్ 11న సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖపట్నంలో 5 చోట్ల ఈ 10 కంపెనీల్లో తనిఖీలు చేసి కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ నిపుణులతో విశ్లేషించారు. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెల్లడైన అంశాల ఆధారంగా సునీల్ రెడ్డిని ప్రశ్నించగా ఆయన పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆర్థిక లావాదేవీలపై అడగ్గా అవన్నీ ఆడిటర్కు తెలుస్తాయంటూ సమాధానాన్ని దాటవేసినట్లు సమాచారం.
వ్యాపారం అంటే చాలా వ్యవహారాలు ఉంటాయని, వాటిపై ఇప్పటికిప్పుడు అడిగితే తనకు ఎలా గుర్తుంటాయని సునీల్ రెడ్డి ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో నర్రెడ్డి సునీల్ రెడ్డి నిందితుడు. ఈ కుంభకోణం వెలుగు చూశాక సీబీఐ అతన్ని అరెస్టు చేసింది. సునీల్ రెడ్డిని ముందు పెట్టి అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించారనే ఆరోపణలున్నాయి. జగన్కు సునీల్ రెడ్డి నమ్మిన బంటని, అతను చెప్పిన పనిని ఎడమ చేతికి తెలియకుండా నమ్మకంగా పూర్తి చేసే కుడి భుజమని చెబుతారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మళ్లింపు కోసం పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన చరిత్ర సునీల్ రెడ్డికి ఉంది. మద్యం కుంభకోణం ముడుపుల రూటింగ్ కోసం వైసీపీ ముఠా అదే తరహా నేర విధానాన్ని అనుసరించినట్లు ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. ఆ డొల్ల కంపెనీల తీగలాగుతున్న క్రమంలో సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగిన కంపెనీల నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను గురువారం విచారణకు పిలిపించి ప్రశ్నించింది. ప్రైవేటు స్థల వివాదానికి సంబంధించి కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్య తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలన్న ఆదేశాల్ని అమలు చేయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై గురువారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ ను ఖాతరు చేయటం లేదని, ఏమాత్రం గౌరవం ఉన్నట్లు కనిపించలేదని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, డిసెంబర్ 5న హాజరు కావాలని, అలా కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ బతుకమ్మ కుంట పరిధిలోని ప్రైవేటు స్థలానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని జూన్ 12నిచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ ఏ సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అక్టోబర్ 31న విచారించిన హైకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో నవంబర్ 27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే బాచుపల్లిలో అత్యవసర పనులు చేపట్టాల్సి ఉన్నందున హాజరు కాలేకపోతున్నారని మినహాయింపు కోరుతూ రంగనాథ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారించిన ధర్మాసనం కోర్టు తలచుకుంటే ధిక్కరణను ఎదుర్కొంటున్న కమిషనర్ను ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో నిలబెట్టగలదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. తాము అంతదాకా వెళ్లదలుచుకోలేదని, అవసరమైతే అలా ఆదేశాలివ్వడానికి వెనకాడబోమంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పోరు కొత్త మలుపు తిరిగింది. మాట నిలబెట్టుకోవడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరొకటి లేదని డీకే శివకుమార్ చేసిన పోస్టుకు కౌంటర్ ఇచ్చినట్లు సిద్ధరామయ్య మరో పోస్ట్ చేశారు. ప్రజలకు తామిచ్చిన మాట కేవలం నినాదం కాదని, అదే తమకు ప్రపంచమని ఎక్స్ పోస్టులో సిద్ధరామయ్య పేర్కొన్నారు. అందుకే తన ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి నెల నుంచి ప్రజలకిచ్చిన గ్యారంటీల్ని అమలు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. కన్నడ ప్రజలు తమకు ఇచ్చిన తీర్పు ఒక క్షణం కోసం కాదని, 5 ఏళ్లు అధికారంలో ఉండేందుకని సీఎం పేర్కొన్నారు. ప్రజల ప్రపంచాన్ని ఉత్తమంగా మార్చకుంటే ఆ మాటకు శక్తి ఉండదన్నారు. వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అంటూ అంతకుముందు డీకే శివకుమార్ పోస్ట్ చేశారు. రాష్ట్రపతి, న్యాయమూర్తి తనతో పాటు ఎవరైనా ఇచ్చిన మాటను గౌరవించాలని అందులో డీకే పేర్కొన్నారు. 2023 ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవిని చెరో 2.5 ఏళ్లు పంచుకునేలా సిద్ధరామయ్య, డీకేలను కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించిందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అధిష్టానాన్ని కోరుతూ డీకే ఆ పోస్టు పెట్టినట్లు విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గోవాలో ఆవిష్కరించనున్నారు. శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. 77 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ భారీ విగ్రహాన్ని కూడా రామ్ సుతార్ తయారు చేశారు. ఇవాళ మధ్యాహ్నం సుమారు 3:45 కార్యక్రమ స్థలానికి చేరుకోనున్న మోదీ మఠంలో ఉన్న ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్, గవర్నర్ అశోక్ గజపతిరాజుతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు పలువురు హాజరు కానున్నారు. పాకిస్తానీలకు వీసాల జారీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. యూఏఈకి వచ్చిన తర్వాత అనేక మంది పాకిస్తానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఆందోళనల వేళ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పాస్పోర్టు నిషేధం నుంచి కూడా పాకిస్తాన్ త్రుటిలో తప్పించుకుందని యూఏఈ అంతర్గత వ్యవహారాల శాఖ అధికారి తెలిపారు. సౌదీ అరేబియా, యూఏఈలు పాకిస్తానీ పాస్పోర్టుపై నిషేధం విధించాలనుకుని వెనక్కి తగ్గాయని, ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే దాన్ని తొలగించడం కష్టమవుతుందని ఇస్లామాబాద్ను హెచ్చరించారు. పర్యాటక వీసాపై యూఏఈ వచ్చే ఎక్కువ మంది పాకిస్తానీలు భిక్షాటన చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. వేల మందిని పాక్ పౌరుల్ని స్వదేశానికి పంపించింది. అలా వచ్చిన వారు నేరాలకు పాల్పడుతున్నట్లు గ్రహించిన యూఏఈ వీసాలను నియంత్రించినట్లు సమాచారం. ప్రస్తుతం బ్లూ డిప్లొమాటిక్ పాస్పోర్టుదారులను మాత్రమే వీసాలు ఇస్తున్నట్లు తెలిసింది. మధ్యప్రాచ్యంలో పాకిస్తాన్కు యూఏఈ అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. అక్కడ పెద్ద సంఖ్యలో పాకిస్తానీ ప్రవాసులు పనిచేస్తున్నారు.